హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రేషన్ సరుకులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల రేషన్ పంపిణీలో అనేక సరుకులు ఎక్కువగా ఇచ్చే అవకాశం అయితే ఉందని, గతంలో ఉన్న ప్రభుత్వం కంటే ఈసారి మరిన్ని రేషన్ సరుకులు ఇచ్చే అవకాశం ఉందని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. కాకపోతే వీళ్ళందరికీ ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఏపీ రేషన్లో గతంలో రేషన్ పంపిణీల్లో కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్లు, ఒక్కొక్కసారి గోధుమ పిండి ప్యాకెట్లు కూడా గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చేవారు. కాకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే బియ్యం, పంచదార, కందిపప్పు మాత్రమే వస్తున్నాయి. గత కొద్ది నెలలుగా కందిపప్పు, పంచదార అయితే ఇవ్వడమే మానేశారు. ఓన్లీ రేషన్ బియ్యం ఒక్కటే ఇస్తున్నారు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఈ రేషన్ బియ్యం అనేది పంపిణీ చేస్తుంది. గత టీడీపీ హయాంలో అయితే సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండగలకైతే ఉచితంగా రేషన్ పంపిణీ అయితే జరిగేది. సో ఫ్రెండ్స్, ఈ జూలై నెల రేషన్లో కూడా కందిపప్పు, పంచదార ఇవ్వట్లేదు. కేవలం బియ్యం ఒకటే మాత్రమే ఇస్తున్నారు. దానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పౌర సరఫరాల సంస్థ జిల్లాలో రేషన్ ఐసిఎస్ నిమిత్తం సరఫరా చేస్తున్న పంచదార మరియు కందిపప్పు పలు రకాల నిత్యావసరాలు పంపిణీ చేస్తుంది. పంచదార, కందిపప్పు తూకాల్లో తేడాలు గమనించిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలోని కాంట్రాక్టర్లపై కేసు పెట్టడంతో పాటు సరుకు జిల్లాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. జిల్లాల్లో 124.5 టన్నుల పంచదారను తిరిగి పంపించేశారు. కోరుకొండలో ఐసిడిఎస్ కు సంబంధించి 1.5 టన్నుల కందిపప్పులో తేడా ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని అక్కడ కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో జూలై నెల రేషన్లో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయనున్నారు. జూలైలో ఇవ్వవలసిన పంచదార, కందిపప్పు కూడా ఆగస్టు నెలలో 2 నెలలది ఇవ్వనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కోటాలో తేడాలతో పాటు గత అక్టోబర్ నుంచి కందిపప్పు కూడా ఇవ్వని సంగతి తెలిసిందే. సో ఫ్రెండ్స్, కందిపప్పు, పంచదార తూకాల్లో తేడా ఉండడం వల్ల వీటన్నిటిని అయితే వెనక్కి పంపించేశారు. వచ్చే జూలై నెలలో ఇచ్చే పంచదార, కందిపప్పు కూడా ఆగస్టు నెలలో 2 నెలలది కలిపి ఇస్తారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.